స్వతంత్రం వచ్చినా కానీ రాజ్యాంగమే లేనట్లయితే ఎవరి ఇష్టాన అలా ఆ స్వతంత్రం అనుభవిస్తామని అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొందు భారతదేశం మొత్తానికి అలాగే ఏ దేశంలో అయితే రాజ్యాంగం ఉంటుందో ఆ రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ భారతీయులందరూ అదే ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఆ యొక్క నియమ నిబంధనల్ని కట్టుబడి ఆ రాజ్యాంగ నియమ నిబంధనలతో కట్టుబడి నడుచుకోవాల్సిన పరిణామం. అది లేనట్లయితే రాజ్యాంగమే లేనట్లయితే ఎవరి ఇష్టాన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ మనకు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ముసాయిదా కమిటీ సభ్యులందరూ మరియు మన భారతీయులందరూ కూడా మనకు ఒక రాజ్యాంగం ఉంటే మంచిది, ఈ రాజ్యాంగం భారతదేశం మొత్తానికి ఎలా ఉండాలో సూచిస్తుంది, అది ఒక తయారు చేసుకోవాలని మన స్వతంత్ర సమర యోధులందరూ అనుకొని ముసాయిదా కమిటీ నియమించుకొని, ఒరే బాబు ఇంటున్నారా, మీరు వినకపోతే నేను చెప్పాను, వింటున్నారా అని నిలబడుతున్నాడు. ఒక ముసాయిదా కమిటీని నియమించుకొని ఆ రాజ్యాంగం అనేది తయారు చేయడానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నియమిస్తూ కొంతమంది సభ్యులు నియమిస్తూ ఆ యొక్క రాజ్యాంగాన్ని ఎన్ని రోజులు రాశారు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల ఎన్ని రోజులు? 18 రోజులు పట్టింది తయారు చేయడానికి. ఆ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులే ఆ రోజు స్వతంత్రం పొందినప్పటి నుండి ఈ రోజు వరకు ఆ యొక్క నియమ నిబంధనలు అనుసరిస్తూ మనమంతా నడుచుకుంటున్నాం. మనం ఈ రోజు ఈ పాఠశాలలో ఉంటున్నామంటే ఆ యొక్క రాజ్యాంగ ఫలాలే కనుక ఈ రాజ్యాంగాన్ని ఆసామాసిగా చూసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి. ఒరే బాబు అది ఎక్కడ మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం అంటే ఒక బుక్కే. ఆ రాజ్యాంగం ఆ బుక్ భారతదేశాన్ని నడిపిస్తుంది, ఆ భారతదేశాన్ని నడిపిస్తుంది కనుక ప్రతి ఒక్క విద్యార్థి పౌరుడు అందరూ కూడా ఆ యొక్క రాజ్యాంగం కోసం అవగాహన కలిసి ఉండాలి. ఒకవేళ నిజంగా విద్యార్థి దశ నుండే రాజ్యాంగాన్ని కానీ పటిష్టంగా చదివి తన శరీరాన్ని ఎక్కించుకుంటే, తన నరనరాల్లో ఎక్కించుకుంటే ఆయనకి బతుకు కానీ ఉద్యోగం కానీ రాదు అనడానికి లేదు. అలాంటి గొప్ప రాజ్యాంగం మన పూర్వీకులు అందించి ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రాజ్యాంగం కోసం మనకు ఎవరికి సరి అయిన అవగాహన ఉండట్లేదు. అందులో మన రాజ్యాంగం తయారు చేసినప్పటికీ 395 ప్రకటనలు, 8 షెడ్యూలు, 25 భాగాలు, 22 భాగాలు ఉంటూ చాలా అమోఘమైన అమూల్యమైన అందరికీ అవసరమైన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకు అందించి ఉన్నారు. రాజ్యాంగం తయారు చేసే ముందు, స్వతంత్రం సాధించే ముందు ఒక మనలాంటి విద్యార్థి, అంతరాని వాడు, సమాజం నిలవేసిన వ్యక్తి ఏ వాడైనా ఎక్కడైనా తనకి రాష్ట్రంలో కూడా కూర్చోబెట్టేవాళ్ళు కాదు. ఎక్కడ చూసినా అంతరాని జనం వీధి లైట్లలో చదువుకుంటూ ఎన్ని అవమానాలు భరిస్తూ తన యొక్క చదువే లక్ష్యంగా, చదువే ధ్యేయంగా ఈ భారతదేశానికి
అందులో ఆదివాసీ ప్రజలకు పలుకు బలహీన వర్గాల వారి కోసం చక్కటి ప్రకటనలు క్రియేట్ చేస్తూ రాస్తూ మన ఆదివాసుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. పిల్లలు చనిపోయారు, తన చదువుకోవడానికి డబ్బులు లేదు, వేరే దేశాల్లో వెళ్ళి పట్టభద్రులు పొందడానికి డబ్బులు లేవు. అలాంటి రోజుల్లో చదువుకొని ఎటువంటి సౌకర్యం లేదు. రే బాబు రవి విన్నురా, ఎటువంటి సౌకర్యం లేదు. అలాంటి రోజుల్లో తన యొక్క భార్య చీర అమ్మి 200 రూపాయలు, 2 రూపాయలు కదండి, 2 రూపాయలు దక్షిణాఫ్రికాలో తను లా చదివేటప్పుడు పంపించారట. అలాంటి కష్టాల్లో చదివి ఈరోజు తన యొక్క పేరు ప్రపంచ దేశాల్లో నలుమూలల్లో మారుమరుగులు కోరుతున్నది. ఏ పండుగ చూసినా, భారతదేశం కోసం ఏది చూసినా, ఏ పండుగ జరుగుతున్నా తన యొక్క పేరుని లేకుండా జరగట్లేదు. ఎవరితోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి గొప్ప నాయకుల యొక్క జీవిత చరిత్ర చదవాలి. రాజ్యాంగం కోసం మాత్రం కంపల్సరీ చదవాలి. పిల్లలందరూ కూడా ఒక్కొక్క బుక్ మీ దగ్గర, మీరు గుడికి వెళ్తారో లేదో తెలియదు, కానీ రాజ్యాంగం మాత్రం మీ పెట్టెలో ఉండాలి, మీ శరీరంలో ఉండాలి, మీ కాగితం మీ జేబులో ఉండాలి. రాజ్యాంగం కానీ ఎవరైతే తన యొక్క నరనరాల్లో ఎక్కించుకుంటారో ఉద్యోగాలు ఏదైనా కానీ తన సొంతం చేసుకుంటారు. కనుక ఇంకా సమయం ఆసనం అవుతున్నది, నేను మాట్లాడతాను. కనుక మీరు రాజ్యాంగం కోసం ఒకటి రాజ్యాంగం కోసం చదువుతూ తెలుగు మేషర్ చదివిన యొక్క నాయకుల్ని, అందులో భారతదేశం మొత్తానికి స్వతంత్రం చేయడం కోసం మన ఏజెన్సీ ప్రధాన ప్రాంతంగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ నుండే ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. గడ్డం దొర, మల్లు దొర